నిజంగా చెప్పాలంటే ఇది మాత్రం డ్రీమ్ అయితే అంటే మనకి ఐఫోన్ అయితే మన చేతిలాగా అయితే వచ్చింది. కానీ నిజంగా ఎలాగ ఓపెన్ చేస్తే మాత్రం కిక్ వేరేగా ఉంటుంది. ఇక్కడ గ్లో లేదు, ఇక్కడైతే గ్లో ఉంది. రైట్ లో మనం అయితే నరసాపురం బిక్సీ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు మనం ఐఫోన్ కొనడానికి అయితే వచ్చామన్నమాట. సో ఐఫోన్ కాస్ట్ ఎంత ఉందో ఏంటో మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే మనకు తెలియదు కదా. వెల్కమ్ టు బిక్సీ. థ్యాంక్ యూ అండి. ఈరోజు అయితే మన ఐఫోన్ పర్చేజ్ చేయడానికి వచ్చాం. మనకు మాత్రం అందరూ కూడా బాగా రెస్పాండ్ అయితే అవుతున్నారు. రైట్ లో మనం అయితే నర్సాపురం బిక్సీలో అయితే ఉన్నాం అనమాట. నిజంగా చెప్పాలంటే ఇది మాత్రం డ్రీమ్ అయితే అనుకోవచ్చు. ఏంటంటే మనం ₹1 లేదు లేకుండా మాత్రం ఫోన్ అయితే మనం చేతిలోకి అయితే వచ్చిందనమాట. రండి ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇలా రూపాయి పోగు చేసుకొని మనం ఐఫోన్ కొని దాన్ని అన్బాక్సింగ్ చేస్తుంటే దాంట్లో కిక్ వేరే ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు అనమాట. నిజంగా ఎలాగ ఓపెన్ చేస్తే మాత్రం కిక్ వేరేగా ఉంటుంది. కింద పెట్టమంటారా? దీంతో పట్టుకుంటుందండి, మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. అసలు నేనైతే టచ్ చేస్తానని కూడా అనుకోలేదు. కానీ మన డ్రీమ్ అయితే ఫుల్ పేజీగా కంప్లీట్ అయితే అయింది ఈ రోజుతోటి. మనం మ్యాక్సిమం దీని గురించి అయితే 6 months నుంచి వెయిట్ చేస్తున్నాయంటే అమౌంట్ లేదు కాబట్టి. ఇక్కడ గ్లో లేదు, ఇక్కడైతే గ్లో ఉంది. కానీ నిజంగా అయితే మాత్రం ఈ రోజు నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇందులో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందంటే నలుగురు అయితే ఉన్నారు. నలుగురికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అమౌంట్ కావాలని ఫోన్ చేయగానే వాళ్ళు మాత్రం నాకు లేదనకంటే మాత్రం అమౌంట్ అయితే సెట్ చేస్తానన్నారు. మనకి ఏదన్నా సరే వెనక బ్యాక్ సపోర్ట్ కనుక లేకపోతే కనుక ఏది ముందుకైతే మనం అడుగైతే వేయలేమో. మనకు బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటే కనుక 100%గా అది ఫుల్ ఫెడ్జ్లో అయితే అవుతుంది అనమాట. సో నాకేంటంటే నలుగురు నా వెనకాల నుండి తీసుకొని నాకైతే సపోర్ట్ చేశారు. ఈ నలుగురు కూడా డిస్కరేజ్ చేయలేదన్నమాట. ఆ నలుగురు కూడా డిస్కరేజ్ చేస్తుంటే కనుక నేనైతే ఈరోజు ఐఫోన్ పర్చేస్ చేయకపోదును. సిరి ఇప్పుడు నా ఫోన్లో కూడా మాట్లాడబోతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఛార్జర్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం రండి. దీనికి ఉన్న ట్యాగ్స్ పీగుతుంటే దాంట్లో ఉన్న ఎక్సైట్మెంట్ వేరేగా ఉంది. ఇది మనకు వచ్చి టైప్ సి అనమాట. ఐఫోన్లో టైప్ సి వేరే ఉంటుంది. వేరే ఛార్జర్లతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఇది వచ్చి మనకి 20 watts పవర్ అడాప్టర్ అనమాట. దీన్ని పట్టుకుంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా ఆసమ్ అంటే ఆసమ్గా ఉంది. ఇప్పుడు మనకైతే ఛార్జర్ ప్లస్ ఐఫోన్ అయితే మన చేతిలోకి అయితే వచ్చాయి. ఇప్పుడు మనం టెంపర్ గ్లాస్ కూడా వేయించేస్తున్నాం. ఎందుకంటే కొత్త ఫోన్ కదా, గమ్ముని చేయి జారిందంటే ఏముండదు, ఇంకా డిస్ప్లే పోద్ది. డిస్ప్లే పోయిందంటే ఐఫోన్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఏమంటే మనకి ఛార్జ్ ఏం చేయట్లేదు, ఫ్రీగానే వేస్తున్నారు టెంపర్ గ్లాస్. ఇది వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ అండి. మీరు రీల్స్ ఇంకా స్విమ్మింగ్ పూల్లో కూడా చేయొచ్చండి. ఎంత డెప్త్ దాకా అండి? డెప్త్ అటువంటి అంటారా? అదేం లేదండి. మేము ఒక 10 నిమిషాల్లో టక్కున తీసొచ్చు కదన్నా. కార్డ్ అండి, క్యాష్ అండి? క్యాష్ అండి. క్యాష్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ సార్ పేరేమో పవన్ అండి. ఈ సార్కి ఫోన్ కొనడానికి నిజంగా మా వాడు ఒక 5-6 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. నేనైతే ఈవినింగ్ అయ్యే టైంకి నాకైతే ఫోన్ అయితే గుర్తొచ్చింది చెప్పకపోవడమే. మనవాడు నిజంగా మా నాని అనే అన్న అయితే బాగా హెల్ప్ చేశాడు. నాకు ఇంచుమించు 5 times అన్నా కాల్ చేసి ఉంటాడు కదండి ఈ ఐఫోన్ గురించి అనమాట. పాప మా నాని అన్న అయితే అసలు ఇసుక్కునేవాడు కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని నాకు ఇలాగా ఫోన్ కావాలంటే మాత్రం ఇంచుమించు 6 months నుంచి నేనైతే 6 months నుంచి అయితే అడుగుతున్నాను అనమాట. తీసుకొని మా వాడైతే కొంచెం ఎంకరేజ్ చేశాడు. పవన్ సార్ కూడా నాకైతే అలాగే ఎంకరేజ్ చేశాడు. మా వాడు ఫోన్ చేసినప్పుడల్లా ఓకే సార్ నన్ను కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి సార్తో మాట్లాడాడు. సార్ కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు అనమాట. ఇది నరసాపురం బిక్సీ అనమాట. థ్యాంక్ యూ. అదే నాని గారు కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. ఓకే థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడైతే మనకి మొబైల్ కాస్ట్ అయితే 54,000 రూపాయలు అయితే పడింది. ప్లస్ ఛార్జర్తో అయితే 54,000 రూపాయలు అయితే మనకి పడింది. టెంపర్ గ్లాస్ వచ్చి మనకి ఫ్రీగా అయితే వేశారు. నెక్స్ట్ బ్యాక్ పౌచ్ ఉంటుంది కదా మనకి మొబైల్ బ్యాక్ పౌచ్, అది వచ్చి ఆఫర్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్. బాబాయ్, నర్సాపూర్ బిక్సీ.